డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్. ఈరోజు మనం మల్టిప్లికేషన్ ఆఫ్ డిజిట్స్ అనేవి ఎలా చేయాలో చెప్తాము. ఇందులో ముఖ్యంగా 25 ఇంటూ 25 అంటే 625, 45 ఇంటూ 45 అంటే 2025, అదేవిధంగా 13 ఇంటూ 17 221. ఇంత ఫాస్ట్గా మనం ఎలా చేయగలుగుతున్నాం అనేది చూస్తాం. ఇక్కడ ఎలా అంటే 621, అదేవిధంగా 45 ఇంటూ 45 ఆల్రెడీ చేసేసాము. 42 ఇంటూ 48 2016. ఇవి ఎలా చేస్తున్నామంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే యూనిట్ డిజిట్ అనేది కలిపితే నాకు ప్లస్ వస్తుంది. యూనిట్ డిజిట్ అనేది కలిపితే ప్లస్ వస్తుంది. ఇదే విధంగా 3 + 7 10, ఇక్కడ కూడా 3 + 7 10, ఇక్కడ కూడా 2 + 8 10 వస్తుంది. అలా వచ్చేటప్పుడు నేను ఈ రెండు మల్టిప్లికేషన్ తీసుకుంటున్నాను. 5 5 25, 5 5 25, 3 7 21, 3 7 21, 2 8 16. నెక్స్ట్ ఏం చేశానంటే ఈ నెంబర్స్ అనేవి సేమ్ ఉండాలి. టెన్స్ డిజిట్లో పదుల స్థానంలో ఉండే నెంబర్ అనేది సేమ్గా ఉండాలి. అలా ఉండేటప్పుడు నేనేం చేస్తున్నానంటే దాన్ని నెక్స్ట్ నెంబర్తో మల్టిపుల్ చేస్తున్నాను. అంటే 2 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి 3, అందుకే 2 3 6. 4 నెక్స్ట్ నెంబర్ 5 కాబట్టి 4 5 20. 1 నెక్స్ట్ నెంబర్ 2 కాబట్టి 1 2 2. 2 నెక్స్ట్ నెంబర్ 3 కాబట్టి 2 3 6. ఆ విధంగా 4 నెక్స్ట్ నెంబరు 5 కాబట్టి 4 5 20. ఈ విధంగా నేను మల్టిప్లికేషన్ చేసేటప్పుడు నాకు ప్రాబ్లమ్స్లో నాకు బాగా యూజ్ అవుతాయి కాబట్టి స్పీడ్గా చేయడం కోసం ఈ ట్రిక్ నేను యూజ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మనకి మల్టిప్లికేషన్స్లో 79 ఉంది. 79 ఇంటూ 80 చేయాలి. అప్పుడు ఎలా చేస్తాము? 79 ప్లస్ 1 వేసుకుంటున్నా A80ని ఇంటూ 79. ఆ విధంగా కానీ లేకపోతే సింపుల్గా చెప్తాను. 80 ఇంటూ 79 ఉంది కదా, 80 ఇంటూ 79 వద్దు, ఇంకేదైనా చూద్దాం. ఇప్పుడు 19 ఉంది. 19 ఇంటూ 70 ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా చేద్దాం? 19 నేను 20 - 1 ఇలా రాసుకొని 70తో చేస్తాను. ఫస్ట్ 7 2 14 కాబట్టి 2 zeros కి 2 zeros. నెక్స్ట్ ఇందులో 70 తీస్తే నాకు సరిపోతుంది మైనస్ కాబట్టి. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవాలి ప్రాబ్లమ్స్ చేయడంలో. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.